వస్తుంది. సావిత్రిబాయి పూలే గారు చేసిన త్యాగం అందరూ మర్చిపోయి ఎవరికి వాళ్ళు యమునా తీరంలో ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఎప్పుడు దళిత సంఘాల పేరు మీద, అంబేద్కర్ సంఘాల పేరు మీద సావిత్రిబాయి పూలే జయంతిని ఓన్లీ వాళ్ళే చేసేది. ఒకరో ఇద్దరు బీసీలు వచ్చి చేస్తూ ఉంటే ఎంతో బాగా మగన పడతా ఉంటుంది. ఎప్పుడు మేల్కొంటారు, ఎప్పుడు మేల్కొంటారు, ఎప్పుడు మేల్కొంటారు అని. ఈరోజు సంక్రాంతి పండుగ ఇదే రోజు, నూతన సంవత్సరం పండుగ ఇదే రోజు, దసరా పండుగ రోజు ఇదే రోజు. నాకు పూర్తిగా సంపూర్ణంగా హృదయం నిండా నాకు సంతోషంగా ఈరోజు నేను ఉన్నా. భవిష్యత్తులో బహుజన రాజ్యం కోసం ప్రయాణం చేసే ఇది వారసులు. ఈ వారసులు నిజంగా కూడా ఇంతమంది ఒకటి ఉంటే ఒక ఎమ్మెల్యేలను తయారు చేయొచ్చు, మనం తయారు చేయొచ్చు ఎమ్మెల్యేను. నిజంగా కూడా అద్భుతమైన రీతిలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పండుగ జరుపుతాం. అందరికి పేరు పైన ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఆ రోజు మహాత్మా జ్యోతిబా పూలే లేకపోతే జ్ఞానం అనే సంపద మనకు రాకపోయేది. సావిత్రిబాయి పూలే లేకపోతే ఈ మహిళలు ఈ నలుగురు ఈ వేదిక మీద కూర్చునే వాళ్ళు కారు. సావిత్రిబాయి పూలే లేకపోతే మహిళలకు చదువు లేదు. సావిత్రిబాయి పూలే లేకపోతే మహిళలు రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. సావిత్రిబాయి పూలే లేకపోతే మహిళలకు ఉద్యోగాలు లేవు. సావిత్రిబాయి పూలే లేకపోతే ప్రజాప్రతినిధులుగా వాళ్ళు అయ్యేవారు కాదు. సావిత్రిబాయి పూలే లేకపోతే ఆత్మగౌరవం లేదు. సావిత్రిబాయి పూలే లేకపోతే ఈ ప్రపంచంలో మహిళలది పూర్తిగా శూన్యంగా మిగిలేది. నిజం కూడా ఆమె చేసిన త్యాగం ఆనాడు ఒక 40-50 ఏళ్ళు కొద్దిగా వెనక్కి వెళ్తే పుట్టిన బిడ్డకే అయ్యా నీ కాలుపిల్ల ఉంటుందా, నా కొడుకు ఇవ్వాలి, అరే నీ కాలుపిల్ల ఉంటుందా, నా మనవనికి ఇవ్వాలని పేర్లు పెట్టుకునే వాళ్ళు. చిన్నతనంలోనే పెళ్లిళ్ళు అయ్యేది. 5-6 ఏళ్ళకే 9 ఏళ్ళకే పెళ్లిళ్ళు అయ్యేది. ఆ సాంప్రదాయం ఉంది ఈ దేశంలో. చదువు అనేది ఒక కబంధ హస్తాల్లో బంధించబడినట్టు కేవలం భారతదేశంలోనే, విదేశాల్లో లేదు. విదేశాల్లో చదువులో మహిళలకు చదువు ఉంది, అన్ని వర్గాల చదువు ఉంది. కానీ ఓన్లీ ఈ భారతదేశంలోనే మహిళలకు చదువు బంద్ అయింది. దానికి ఆ చీకట్లో మగ్గుతున్నటువంటి ఆ అక్షరాన్ని మహాత్మా జ్యోతిబా పూలే వెలుగులోకి తీసుకొచ్చి బడుగు బలైన వర్గాలకు అందించి సమాజంలో సమాన గౌరవం అన్ని కులాలకు రావాలంటే ఒక చదువు అనేది ఆయుధంగా మనందరికి ఇచ్చిపోయిన ఘనత మహాత్మా జ్యోతిబా పూలే. ఆయన సతీమణిగా నిజం కూడా అమ్మ ఎంత అద్భుతం, ఎంత త్యాగం. కేవలం నాకు సమాజ సేవ కోసం అంకితం కావాలని ఉద్దేశంతో కనీసమైన ఆమె పిల్లలు కూడా కనలేదు. పిల్లలు కూడా వద్దనుకున్నది. ఈ సమాజంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ, ప్రతి బహుజన బిడ్డ నా బిడ్డలే, వాళ్లకు జ్ఞానమైన ఆయుధాలు అందించాలని చెప్పేసి నిరంతరం ఎప్పుడు సేవ దృక్పథం ఆమె ఆలోచన చేసే ఉన్నది. నిజంగా కూడా ఈరోజు మరిజాడసన ఒకవైపు, రాజదర్శన ఒకవైపు నాయకులు నిలబడుతున్నారు. అదే నిజంగా ఇంత పెద్ద నాయకులు దేవుళ్ళు మనం నిలబెట్టుకొని టైం ఇస్తలేరు. ఒక నాయకుడు వస్తున్నాడు పోతా ఉన్నాడు, ఇంకో నాయకుడు వస్తా ఉన్నాడు పోతా ఉన్నాడు. ఎవరి కోసం మనం కూర్చున్నాం? ఎప్పుడు చైతన్యవంతం అధికార బాధ్యత ఉన్న తీర్మానం వల్ల తొడగొట్టి మాట్లాడిను. ఇప్పటికైనా మాకు సిగ్గు చదవడం లేకపోతే ఎందుకు మాట్లాడు భూమి మీద? దేనికోసం చైతన్యం కాదు మనకు. దయచేసి ఏదేమన్నా అనుకున్నా తిట్టుకో, నాకు నచ్చలేదు. ఉన్నట్టుగా మాట్లాడుతున్నా. ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు చదువు అనే ఆయుధాన్ని మనలోకి ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటి ఈ భారతదేశంలో మహిళా స్కూల్ ఏర్పాటు చేసినప్పుడు ఆమె పుస్తకాలు తీసుకొని బడికెళ్తుంటే అక్కడ ఉన్న మనుధర్మ శాస్త్రం ప్రకారం ఈ దేశంలో మహిళలకు చదువు లేదు. అది శాస్త్రమే కదా, యూట్యూబ్లో కొట్టి తెలుస్తే కదా, ఇది నిజమే కదా. మళ్ళీ మనుధర్మ శాస్త్రం ప్రకారం మహిళలకు చదువు లేనప్పుడు మనుధర్మ శాస్త్రానికి అడ్డంగా నిలబడి లేదు సమాజంలో మహిళలకు కూడా సమాన గౌరవం అని చెప్పేసి ఆ రోజు మహిళలకు ప్రత్యేక బడులు ఏర్పాటు చేసి ఆమె రోజు బడికి వెళ్తుంటే ఆమె మీద పెండ కలిపిన నీళ్లు, పోగిలు, పాతున కొడుకులు ఆ రోజు అను నిత్యం వస్తూ పోతుంటే ఆమె మీద నీళ్లు తట్టా ఉంటే ఆమె బడిపోయి ఆ చీర ఇప్పి ఇంకో చీర కట్టుకొని స్నానం చేసి
పిల్లలకు పాఠాలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు ఎంత అవమానపడ్డది, ఎంత ఆత్మకు శోభించింది. నాకెందుకులే, నాకేం అవసరం, నా భర్త మంచి చదువుకున్నాడు, నా భర్త సంఘ సంస్కర్త, నాకేం సంబంధం, ఆమె ఇంట్లో కూర్చుంటే. ఈరోజు మహిళలు ఒక్కరు కూడా చదువుకునే పరిస్థితి లేదు. మహిళలకు చదువు చెప్తుందని చెప్పేసి ఆ మీద పెండ కలిపిన నీళ్లు, ఇసుక, రాళ్ళు ఉమ్మిస్తుంటే ఇన్ని అవమానాలు పడ్డది మన కోసం. కింది స్థాయిలో ఉన్న బిడ్డలకు చదువుతానే సంస్కృతి దేశంలో ఉంది. పెను మార్పులు తెచ్చిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే వాళ్ళు ఉన్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు భారతదేశానికి రాజ్యాంగం రాసినంటే వాళ్ళ దయనే. వాళ్ళ అక్షరం ఇవ్వకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చదువులేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే మహనీయులు జ్యోతిబా పూలను గురువుగా స్వీకరించి ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బహుజన రాజ్యం రావాలని చెప్పేసి వాళ్ళు కుటుంబాలు వాళ్ళు త్యాగాలు అయినాయి. వాళ్ళు ఇప్పుడు ఈరోజు మన అందరం కూడా గుర్తించుకోవాలి, వాళ్ళ అనునిత్యం స్మరించుకోవాలి. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అసలు నేను ఎప్పుడు చూడలేదు. నేను 30 సంవత్సరాల నుంచి దళిత ఉద్యమంలో పనిచేస్తాను, కానీ ఏనాడు కూడా 2-3 బీసీలు వచ్చారు. కానీ ఇంత పెద్ద ఎత్తున మీ అందరూ పేరున శిరస్సు వహించి మీకు ప్రారంభం చేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని నిజంగా అన్న రాజేంద్ర గౌడ, వెంకటస్వామి, సాగర్, అల్లోజీ, భవంత్ గౌడ్, ఇంకా చాలా మంది, రామన్ గౌడన, ఇంకా ఈ మేధావులందరూ కూడా కూర్చొని ఈ బంగారు పడతాలు ఓసారి నా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఈ సమావేశం ఏర్పాటు ఎందుకు అయింది, ఎందుకు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు అంటే, మహాత్మా జ్యోతిబా పూలే 12 సంవత్సరాల క్రితం విగ్రహం పెట్టిన మీద ఇంతవరకు ఇనాగ్రేషన్ ఎత్తలేదు. ఏమనంటే మంగి విజయ్ నేను చేయిస్తలేడు, మంగి విజయ్ సపోర్ట్ చేస్తలేడు. అవును, ఎస్ నేను చేయిస్తలేను, చేయనియను కూడా. ఎందుకు చేయనియను? ఏ కారణం ఉంది? నేను తీసుకొచ్చి విగ్రహం నేను పెడితే, నేను ఇనాగ్రేషన్ చేస్తే అది మహాత్మా జ్యోతిబా పూలే అందరి వాడు కాదు, అది కొందరికే దక్కుతాడు, కొందరి వాడు అవుతారని చెప్పేసి ఈ సపన్న కులాల్లో మెజార్టీ జనాభా 160% జనాభా బీసీల జనాభా ఉన్నప్పుడు బీసీల కోసం ఆయన కులం బీసీల జనాభాలో పుట్టి బీసీల కోసం, బహుజనుల కోసం, అంటరాని వర్గాల కోసం పనిచేసినటువంటి మహనీయుడు అందరి వారుగా ఉండాలని చెప్పేసి, లేదు బీసీలే నాయకత్వం వహించాలి, బీసీ సభాధ్యక్షులు ఉండాలి, బీసీల నాయకత్వంలో విగ్రహాలు జరగాలని చెప్పేసి నాకు ఒకటి ఆలోచన ఉన్నది. దానికోసమే వాయిదాలు వేస్తూ ఈ రోజుకు రేపు జరగబోయే బీసీల మహాసభకు ఈ ముఖ్య అతిథిగా తీన్మార్ మల్లన్న రాబోతున్నాడు. ఈ గడ్డ మీద రావాల్సిందే అద్భుతమైన మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాసనం జరగాల్సిందే. దానికి జనవరి 26 నాడు టైం పెట్టుకున్నాం. దానికి గ్రామంలోనే అన్ని గ్రామాల్లో కూడా తప్పకుండా జరగాల్సిందే. అన్ని గ్రామాల్లో కూడా ఇంకా బీసీ కంపెనీలు జరగాలి. ఇది నా భూతో నా భవిష్యత్తు, మన ఆత్మగౌరవ ప్రతీక, బీసీల ఆత్మగౌరవ ప్రతీక, బీసీల ఆత్మగౌరవం, బీసీల బహుజన రాజ్యాధికుడు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం నాటే మామూలుగా జరిగే అవకాశం లేదు. అద్భుతమైన జరగాల్సింది కాబట్టి నిజంగా కూడా ఇంత పెద్ద ఎత్తున టైం లేదు, చాలా చెప్పాలి కానీ టైం లేదు. మాట్లాడుకునే సమయం ఇంకా టైం ఉంటుంది కాబట్టి దయచేసి నన్ను క్షమించాలని విజ్ఞప్తిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి పేరు నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ సభకు నిజంగా కూడా మంచి మేధావులు మనోహర్ అన్న లాంటి వాళ్ళు, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు, దళిత నేత మహేందర్ లాంటి వాడు, ఎంపీపీ రామలన్న లాంటి వాళ్ళు, బత్తుల వెంకటేశ్వర లాంటి వాళ్ళు, చాలా మంది బహుజనుల కోసం చేయడానికి ఆలోచన ఉన్నోళ్ళు. ఇంతతో ఆపకుండా ఒకవైపు ఈ ఉద్యమం నిస్వార్థం అంటేనే మనం ప్రతి అడుగులో మనకు విమర్శలు వస్తాయి, ప్రతి అడుగులో మనకు ముళ్ళ కంపలే. ఆయన నూకిన పడ ఆయన ఒక్కడే చేస్తాడు, ఈయనొక్కడే బీసీలో ఉన్నాడా, ఈయనొక్కడే పుట్టినా, మాకు చెప్పిందా, నాకు చెప్పిందా, నీకు చెప్పినారా, నీకు ఓకరా అనేది ఇది చిల్లర చేసాడు. కొంతమంది విధవాళ్ళు మన దగ్గరే ఉంటారు. అటువంటి వాళ్ళని పట్టించుకోకుండా కొంత నిస్వార్థంగా మీరు పనిచేసి దీన్ని ఇంకా ముందరకు తీసుకోవాలని చెప్పేసి భవంత్ గౌడ్ లాంటి అందరూ కూడా చాలా మీ అందరికీ దీన్ని తీసుకపోతే చాలా కష్టాలుంటాయి, శ్రమలుంటాయి. దీన్ని నిస్వార్థంగా పనిచేసే గుణం మీతో ఉన్నప్పుడు స్వార్థం అనేటోళ్ళు ఇంతమంది ఎదురొచ్చినా ఆగే ప్రసక్తి లేదు. రేపు భవిష్యత్తులో దీన్ని రాజకీయంగా ఏ విధంగా మార్పు తీపాలో ఈ బీసీ ఐక్యవేదిక జరగాలి. రేపు అనుకుంటే
మీ నాయకత్వంలో ఎమ్మెల్యే గెలవాలి. మీరు అనుకుంటే మీరు ఎమ్మెల్యే గెలిపిస్తారు. మీ జెండాను మిమ్మల్ని మోయనికే దళితులుగా, మాదిగలు, మాలలుగా, లంబడలుగా మేము ఖచ్చితంగా మేము ఉంటాం. మిమ్మల్ని మోసం